కడప జిల్లా కేంద్ర కారాగారంలో 5గురు జైలు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. జైలర్ అప్పరాజు, డిప్యూటీ సూపరింటెండెంట్ కమలాకర్తో పాటు మరో 3 జైలు వార్డర్లను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ మేరకు జైళ్ల శాఖ డీజీ ఉత్తర్వులు జారీ చేశారు. కడప జైల్లో ఖైదీలుగా మొబైల్ ఫోన్లు సరఫరా చేస్తున్నారని వీరిపై ఆరోపణలు వచ్చాయి. జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఎర్రచందనం స్మగ్లర్కు సెల్ ఫోన్లు అందిస్తున్నారని అభియోగాలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై 4 రోజుల పాటు కడప జైల్లో డీఐజీ రవికిరణ్ విచారణ చేపట్టారు. ఆయన ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా 5గురిపై సస్పెన్షన్ వేటు పడింది. కడప జిల్లా కేంద్ర కారాగారంలో 5గురు జైలు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. జైలర్ అప్పరావు, డిప్యూటీ సూపరింటెండెంట్ కమలాకర్తో పాటు మరో 3 జైలు వార్డర్లను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ మేరకు జైళ్ల శాఖ డీజీ ఉత్తర్వులు జారీ చేసింది. కడప జైల్లో ఖైదీలకు మొబైల్ ఫోన్లు సరఫరా చేస్తున్నారని వీరిపై ఆరోపణలు వచ్చాయి. జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఎర్రచందనం స్మగ్లింగ్కు సెల్ ఫోన్లు అందిస్తున్నారని అభియోగాలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై 4 రోజుల పాటు కడప జైల్లో డీఐజీ కిరణ్ విచారణ చేపట్టారు. ఆయన ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా 5గురిపై సస్పెన్షన్ వేటు పడింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుబ్బారెడ్డి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సుబ్బారెడ్డి, చెప్పండి. గంగోత్రి, కడప కేంద్ర కారాగారంలో పనిచేస్తున్నటువంటి 5 మంది ఉద్యోగుల పైన సస్పెన్షన్ వేటు పడింది. ఇందులో జైలర్ అప్పారావుతో పాటు డిప్యూటీ సూపరింటెండెంట్ కమలాకర్, అలాగే 3 జైలు వార్డన్ల పైన సంబంధిత శాఖకు సంబంధించినటువంటి డీజీ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ సస్పెన్షన్ కు సంబంధించి డిఐజీ రవికిరణ్ చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో దాంట్లో ఇచ్చినటువంటి నివేదిక ప్రకారమే వీళ్ళని సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. అయితే కడప కేంద్రాగారంలో ఎర్రచందనం స్మగ్లర్ కు సంబంధించినటువంటి వ్యక్తి వద్ద 10 సెల్ ఫోన్లు ఉన్నాయనేటువంటి వచ్చినటువంటి ఆరోపణలకు సంబంధించి 10 సెల్ ఫోన్లు అతని వద్ద దొరికినాయనేటువంటి సంబంధించినటువంటి ఆరోపణలకు సంబంధించి డిఐజీ గత 4 రోజుల నుంచి చేసినటువంటి విచారణలో వాస్తవం అనేటువంటిది నివేదికలో ఇచ్చినటువంటి నివేదిక ఏదైతే ఇచ్చాడో ఆ నివేదికకు సంబంధించి డీజీ సస్పెన్షన్ చేసినారనేటువంటిది అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎర్రచందనము సంబంధించినటువంటి వ్యక్తి వద్ద అంటే పీడీ యాక్ట్ తో అరెస్ట్ చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి కడప కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నటువంటి నేపథ్యంలోనే అతని వద్ద ఆ 10 సెల్ ఫోన్లు దొరికినటువంటి పరిస్థితి. అయితే ఈ సెల్ ఫోన్లు ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఎప్పుడు వచ్చాయి అనే కోణంలో గత 4 రోజుల నుంచి ఆ సంబంధిత జైళ్ల శాఖకు సంబంధించినటువంటి ఆ డీజీ రవికిరణ్ 4 రోజుల పాటు కేంద్ర కారాగారంలో ఉంటూ పూర్తిగా క్షుణ్ణంగా అంటే ఈ సెల్ ఫోన్లకు సంబంధించి ఏ విధంగా వచ్చాయనేటువంటి నేపథ్యంలో అటు జైలు అధికారులతో పాటు డిప్యూటీ జైలర్లు అలాగే అందులో పనిచేసేటువంటి ఉద్యోగులతో పాటు అందరినీ కూడా ఆ విచారణ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ విచారణలో సెల్ ఫోన్లు ఖచ్చితంగా అక్కడ దొరికినాయనేటువంటిది కూడా ఆ రవికిరణ్ చేసినటువంటి విచారణలో వెలుగులోకి రావడంతో అందుకు సంబంధించినటువంటి నివేదిక ఏదైతే ఉందో విచారణకు సంబంధించినటువంటి నివేదికను సంబంధిత సుపీరియర్ అధికారి అయినటువంటి డీజీకి ఇచ్చినటువంటి నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ నివేదికను బేస్ చేసుకొని ఈ 5 మంది ఇందులో సెల్ ఫోన్లు రావడానికి ప్రధాన కారణమైనటువంటి జైలర్ అప్పారావుతో పాటు డిప్యూటీ జైలర్ కమలాకర్, మిగిలిన 3 వార్డన్లు కూడా ఇందులో పాత్ర ఉంది అనేటువంటి దానిపైన, అలాగే ఈ సెల్ ఫోన్లు ఇవ్వడంలో వీళ్ళు కీలక పాత్ర పోషించారనేటువంటి నేపథ్యంలోనే ఈ 5 మంది పైన సంబంధిత శాఖకు సంబంధించినటువంటి డీజీ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసి వీళ్ళు 5 మందిని సస్పెన్షన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఓవరాల్ గా చూసినట్లయితే ఇలాంటి పరిణామాలు గతంలో జరిగినాయనేటువంటిది కూడా డిఐజీ ఈ విచారణలో
నివేదికలో పొందుపరిచినటువంటి పరిస్థితి ఉందనేటువంటిది తెలుస్తోంది గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.